జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత అంటే ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించడం, తెలుసుకోవటం కాదు, అనుభవించటం. మానవుడు గత కొన్ని వేల సంవత్సరాలుగా సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. జ్ఞానం అనుకోండి, సమాచారం అనుకోండి, సంస్కారాలు అనుకోండి, కర్మలు అనుకోండి, గుణాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, నిరంతరం ఆ సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాడు. ఎలా సేకరిస్తున్నాడు? పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరిస్తూ ఉన్నాడు. ఏమిటి పంచ జ్ఞానేంద్రియాలు? 2 కళ్ళు, వాటి ద్వారా జ్ఞానం వస్తుంది. 2 చెవులు, వాటి ద్వారా జ్ఞానం వస్తుంది. ముక్కు, జ్ఞానం వస్తుంది. నాలుక, జ్ఞానం వస్తుంది. చర్మం, జ్ఞానం వస్తుంది. మానవునిలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞాన సేకరణలో, జ్ఞాన సముపార్జనలో కీలక పాత్ర పోషిస్తాయి. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు సమాచారం లోపలికి వస్తూనే ఉంటుంది, నిరంతరం వస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవునికి సమాచార సేకరణ తప్ప మరొక కార్యక్రమం లేదు కదా. ఈ సమాచారం అంతా ఏమవుతుంది? లోపలికి వెళుతుంది కదా. లోపలికి వెళ్ళి ఎక్కడ నిలవ ఉంటుంది? చిత్తంలో నిలవ ఉంటుంది, చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది. అదే చిత్తం నుండి మరలా ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి, సమాచారం బయటకు వస్తూ ఉంటుంది. నిరంతరం సమాచారం లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. అదే సమాచారం నిరంతరం బయటకు వస్తూ ఉంటుంది. అందువల్లనే మానవ మేధస్సును ప్రసార కేంద్రం అంటారు. ఇక్కడ అసలు విషయానికి వద్దాం. సూక్ష్మ శరీరం అన్నా, జీవుడన్నా, మేధస్సు అన్నా, అంతఃకరణాలన్నా అన్నీ ఒకటే. మళ్ళీ సూక్ష్మ శరీరము, జీవుడు, మేధస్సు, అంతఃకరణాలు ఇవన్నీ ఒకటే. అంతఃకరణాలు అంటే ఏమిటి అనుకున్నారు? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మేధస్సు 4 అంతస్తులలో ఉంటుంది. అవేమిటి? చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు. ఈ సమాచారం మొత్తం అంతరంగంలో ఎక్కడ ఉంటుందంటే కంటికి కనిపించినటువంటి సూక్ష్మ శరీరంలో ఉంటుంది, అంతఃకరణాల్లో ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు కదా. అది లోపలికి వెళుతుంది కదా, అది లోపల నిక్షిప్తమై ఉంటుంది కదా. నిక్షిప్తమై ఉండటం ద్వారా ఏది మరుగున పడుతుంది? ఆత్మ మరుగున పడుతుంది. నిక్షిప్తమై ఉండటం ద్వారా ఆత్మ మరుగున పడుతుంది. ఆత్మను ఆవహించి ఈ సమాచారం మొత్తం ఉంటుంది. మరి మానవుడు ఆత్మస్థితికి చేరాలంటే ఈ సమాచారం అవరోధం కదా. ఈ సమాచారం మనిషిని ఆత్మస్థితికి వెళ్లకుండా, చేరకుండా, అనుభవంలోకి పొందకుండా అడ్డుపడుతూ ఉంటుంది కదా. మరొక విషయానికి వద్దాం. ఈ సమాచారం చెడుగా ఉంటే అంతరంగం ఎక్కువగా కలుషితం అవుతుంది కదా. సమాచారం ఎక్కువ చెడుగా ఉంటే అంతరంగం ఎక్కువగా కలుషితం అవుతుంది కదా.
సమాచారం ఉత్తమంగా ఉంటే అంతరంగం తక్కువగా కలుషితం అవుతుంది కదా. ఇప్పుడు మానవులలో ఏం జరుగుతుంది? చెడు సంస్కారాల మోతాదు గణనీయంగా పెరుగుతుంది, ఉత్తమ సంస్కారాల మోతాదు గణనీయంగా తగ్గుతుంది. చెడు విపరీతంగా పెరుగుతుంది, మంచి తగ్గిపోతూ ఉంది. ఉత్తమ సంస్కారాల మోతాదు తగ్గుతుంది, చెడు సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది. మరి ఉత్తమ సంస్కారాలు ఎక్కడుంటాయి, చెడు సంస్కారాలు ఎక్కడుంటాయి అది చూద్దాం. ఉపచేతన మనసులో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, అంతశ్చేతన మనసులో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఉపచేతన మనసు, అంతచేతన మనసు. ఉపచేతన మనసు తేలిగ్గా ఉంటుంది, అంతచేతన మనసు బరువుగా ఉంటుంది, అది లోపల ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఉపచేతన మనసులో ఉత్తమ సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంది అనుకోండి, అదే వ్యక్తి బాహ్య ప్రపంచం నుండి కానీ కర్మలు చేయటం వల్ల కానీ చెడు కర్మలు చేయటం వలన చెడు సంస్కారం, చెడు సమాచారం లోపలకు ప్రవేశించింది అనుకోండి, అదేమవుతుంది? ఉపచేతన మనసును దాటి ఇంకా లోపలికి వెళుతుంది. అదే అంతఃచేతన మనసు. ఎప్పుడైతే ఈ సమాచారం లోపలికి వెళ్ళి అక్కడ నిలవ ఉంటుందో ఉత్తమ సంస్కారాల ప్రభావం తగ్గిపోతుంది. ఒక వ్యక్తి 50 సంవత్సరాలు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినప్పటికీ అతని జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఏదైనా ఒక దుస్సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన ప్రభావంతో అతని 50 సంవత్సరాల జీవితం కూడా హరించుకుపోతుంది. అంటే చెడు సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి ఉంటాయి, అంతచేతన మనసులో ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. అంతచేతన మనసు ఎప్పుడైతే చెడు సంస్కారాలతో పూర్తిగా నింపబడి ఉంటుందో అవి పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి కదా. అవి పదే పదే గుర్తుకు రావటం ద్వారా మనసు అలజడికి గురవుతుంది కదా. ఈ అలజడి ఎక్కడ కనిపిస్తుంది? చేతన మనసులో కనిపిస్తుంది. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతర్చేతన మనసు. చేతన మనసు సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటుంది, బయటికి పంపిస్తూ ఉంటుంది. ఉపచేతన మనసులో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, అంతర్చేతన మనసులో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఉత్తమ సంస్కారాల వలన మానవ జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా మంచిది కూడా. చెడు సంస్కారాల వల్ల మానవ జీవితం అశాంతికి, అసంతృప్తికి, అలజడికి, మానసిక ఒత్తిడికి లోనవుతుంది. మనం ఏం చేయాలి? ఆ చెడు సంస్కారాన్ని సమూలంగా కోకట వేర్లతో సహా తొలగించాలి. అవే కలుపు మొక్కలంటే, అవే ఇనుప సంఖ్యలంటే. అవి ఎలా బయటకు వస్తాయి? మనం ఏమన్నా పీకాలా? లేదు నరకాలా? లేదు ఒక పరికరం పెట్టి శుద్ధి చేయాలా? వద్దు, అవసరం లేదు. అది చెడు కాదు, అది మంచిలో ఒక భాగమే. ఉపచేతన మనసులో మంచి ఉంది అనుకుంటున్నావు కదా, అక్కడ చెడు కూడా ఉంటుంది. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ తప్పనిసరిగా చెడు ఉంటుంది. ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మంచి ఉంటుంది. మంచి చెడు రెండు కూడా 50-50గా ఉంటాయి, సమాన మోతాదులో ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి.
రెండు కలిసే ఉంటాయి, విడిపోయే ప్రసక్తి లేదు. వాటినే ద్వంద్వాలు అంటారు, అన్యోన్యాశ్రయాలు అంటారు. ఇప్పుడు జీవిత రహస్యం మొత్తం తెలిసిపోయింది. ఒకసారి చూడండి, జీవిత పుస్తకం అంటున్నాం, జీవిత రాజ్యాంగం అంటున్నాం, జీవిత ప్రణాళిక అంటున్నాం, జీవిత కార్యక్రమం అంటున్నాం. అదంతా చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసులకు సంబంధించినవి కదా. విధివ్రాత అంటున్నాం, తలరాత అంటున్నాం, బ్రహ్మరాత అంటున్నాం, నొసటి రాత అంటున్నాం. ఇది అదే కదా, ఇది అదే కదా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సంస్కారం అనేది కంటికి కనిపించదు, జ్ఞానం అనేది కంటికి కనిపించదు, గుణం అనేది కంటికి కనిపించదు, ముద్ర అనేది కంటికి కనిపించదు. అదే సూక్ష్మ ప్రపంచం, అదే సూక్ష్మ శరీరం, అదే మేధస్సు, అవే అంతఃకరణాలు, అవే జీవుడంటే. మరి ఎలా కరిగిపోతాయి అవి? దానికి మార్గం ఏమిటి? కఠోరంగా సాధన చేయకూడదు, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. బీ కేర్ఫుల్. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఆ సమాచారం మొత్తం లోపలికి వస్తుంది అనుకోండి, అది లోపల రికార్డ్ అయ్యింది అనుకోండి, నిక్షిప్తమై ఉందనుకోండి, అలజడిని అశాంతిని పెంచుతూ ఉందనుకోండి, అప్పుడు అంతరంగం నుండి శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది అనుకోండి, శరీరం జబ్బులు పాలవుతుంది కదా. ఆ విధంగా మనం మంచిని చెడును విభజిస్తున్నామంటే మనం మానసిక స్థాయిలో ఉన్నట్లే. మంచి లేదు, చెడు లేదు. మంచి అనుకోవటం మన భావనే, చెడు అనుకోవటం కూడా మన భావనే. చెడు అనుకున్నావు అనుకోండి, అలజడిగా ఉంటావు. మంచి అనుకున్నావు అనుకోండి, అనుభూతిని పొందుతావు. ఆ ఉపచేతన మనసును, అంతచేతన మనసును సమూలంగా శుద్ధి చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. దీని గురించి ఎవరు ప్రస్తావించలేదు. ప్రప్రథమంగా ధ్యాన మండలి ద్వారా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రెండు ఒకటే, చెడు లేదు, మంచి లేదు. చెడు అనేది నీ భావనే, మంచి అనేది కూడా నీ భావనే. ఎప్పుడైతే చెడు మంచి రెండు మాయ అనుకుంటావో అప్పుడు నువ్వేమవుతావు? మనసును దాటి ఆత్మస్థితికి వెళతావు. మానసిక మట్టంలో ఉన్నంత వరకు ఘర్షణ జరుగుతుంది. బుద్ధి మట్టానికి వెళితే విచక్షణ, వివేకము, విచారణ, విశ్లేషణ, విఘ్నత ఉంటాయి. ఆ మట్టాన్ని దాటి పైకి వెళ్ళామనుకోండి, అంతా ఒకటిగా కనిపిస్తుంది, అంతా ఏకత్వంలో గోచరిస్తుంది. అంతా ఒకటిగా ఉంటే ఎలా ఉంటుంది? అంతా ఒకటిగా ఉంటే ఎలా ఉంటుంది? మనసు నిండుకుండలా ఉంటుంది కదా. అక్కడ మనసుకు ఉనికి లేదు కదా. కాబట్టి ఆలోచించండి. నేను మరొకసారి చెప్తున్నాను, మేధస్సు కంటికి కనిపించదు, సంస్కారాలు కంటికి కనిపించవు, ముద్రలు కంటికి కనిపించవు, కర్మలు కంటికి కనిపించవు, అనుభవాలు కూడా కంటికి కనిపించవు. అవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవి, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి, జీవుడికి సంబంధించినవి, అంతఃకరణాలకు సంబంధించినవి, మేధస్సుకు సంబంధించినవి. ఈ మేధస్సు కృత్రిమం అయితే మనిషి నెగిటివ్లో ఉంటాడు. ఈ మేధస్సు సహజంగా ఉంటే మనిషి పాజిటివ్లో ఉంటాడు. ఇది చూసుకోండి.
నెగటివ్ బంధమే, పాజిటివ్ కూడా బంధమే. కృత్రిమ మేధస్సు బంధమే, సహజమైన మేధస్సు బంధమే. రెండు కూడా సమాచారానికి సంబంధించి ఉంటాయి, జ్ఞానానికి సంబంధించి ఉంటాయి. అది తీసేసామనుకోండి, దాన్ని మాయగా భావించండి, దానికి ప్రాధాన్యతను ఇవ్వం. వాస్తవంగా భావించండి, ఆ మాయలో ఇరుక్కుపోతాం. భగవంతుడిగా భావించండి, సత్యదర్శనం అవుతుంది. ప్రాథమికంగా సత్యాన్ని మాయని వేరు చేస్తాం. కానీ సత్యదర్శనం అయితే మాయను కూడా భగవంతుడిగా స్వీకరిస్తాం. మాయను కూడా భగవంతుడిగా భావిస్తే ఎలా ఉంటుంది? అదే ఆత్మస్థితి, అదే స్థిత ప్రజ్ఞత. అంటే మనం సాంకేతిక పరంగా విశ్లేషించుకుంటేనే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకే నేను గతంలో ప్రస్తావించిన, మరలా ప్రస్తావిస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకటి లేదు కదా. అది సులభమైంది, మహోన్నతమైంది. ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామో అది సులభతరం అవుతుంది. ఎప్పుడైతే అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తామో అక్కడ ఏమవుతుంది? సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించండి. ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు రెండు కూడా ఖాళీ అయితే, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు రెండు ఖాళీ అయితే, అధిచేతన మనసు చైతన్యవంతం అవుతుంది. చేతన మనసు, ఉపచేతన మనసు రెండు ఖాళీ అయితే చేతన మనసుకు పని ఉండదు. అది అంతటినీ ఒకటిగా చూస్తుంది, గమనిస్తుంది. రాగద్వేషాలు ఉండవు, కామక్రోధాలు కూడా ఉండవు. చేతన మనసుకు పని లేదు. ఉపచేతన మనసు ఖాళీ అయింది, అంతచేతన మనసు ఖాళీ అయింది. అధిచేతన మనసు చైతన్యవంతం అవుతుంది. ఇది ఎక్కడుంటుంది? మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవం, వెన్నుపాములో ఉన్నటువంటి మేరు ద్రవం రెండు చైతన్యవంతం అవుతాయి. మీకు 3 విషయాలు తెలియజేస్తాను. మానవుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం ద్వారానే ఈ మానవ దేహం ఏర్పడింది. విశ్వంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం ద్వారానే ఈ దేహం ఏర్పడింది. అది శుద్ధ చైతన్యం. అది ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, శుద్ధ చైతన్యం. రెండవది, మానవ మేధస్సులో ఉన్నటువంటి, మానవుడి యొక్క మేధస్సులో ఉన్నటువంటి లేదా మెదడులో ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి కణజాలం ఏంటంటే నాడీ కణజాలం, నర్వస్ టిష్యూ. ఇది కంటికి కనిపిస్తుంది, కానీ ఇది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇక మూడవది, ప్యూరెస్ట్ లిక్విడ్ ఆన్ ద ఎర్త్ ఏమిటంటే మస్తిష్క మేరు ద్రవం. మెదడు, వెన్నుబాము విడివిడిగా ఉన్నాయి అనుకోండి, వాటి పనితీరు వేరువేరుగా ఉందనుకోండి, మస్తిష్క ద్రవం, మేరు ద్రవం కలవు. కానీ చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు మూడు గనక కరిగిపోతే, అప్పుడు అధిచేతన మనసు మేలుకుంటే, చైతన్యవంతమైతే, మెదడులో ఉన్నటువంటి మస్తిష్క ద్రవం, వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం రెండు కూడా కలిసిపోతాయి. అప్పుడు అవేమవుతాయి? మస్తిష్క మేరు ద్రవంగా రూపాంతరం చెందుతాయి.
మస్తిష్క మేరు ద్రవంగా రూపాంతరం చెందుతాయి. అప్పుడు మనిషికి ఏమవుతుంది? శరీరం పూర్తిగా కరిగిపోతుంది. శరీరం పూర్తిగా కరిగిపోయింది అనుకోండి, ఆత్మస్థితి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఆత్మస్థితిని అందుకోవటానికి కీలకమైనటువంటి రహస్యం ఎక్కడుంది? బాహ్య ప్రపంచంలో లేదు, అంతరంగంలోనే ఉంది. అది ఎట్లా? సంస్కార శుద్ధి జరగాలి, అంతరంగ శుద్ధి జరగాలి, ఆత్మశుద్ధి జరగాలి, చిత్తశుద్ధి జరగాలి, మేధస్సు సమూలంగా ఖాళీ అవ్వాలి, సంస్కారాలు సమూలంగా దగ్ధం కావాలి, అధిచేతన మనసు చైతన్యవంతం కావాలి. కాబట్టి ఆత్మస్థితికి చేరాలంటే శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, దాన్ని మనం వదిలేస్తాం, మర్చిపోతాం. శరీరం ఎప్పుడైతే రుగ్మతలకు లోనైందో మనం శరీరాన్ని గురించి ఆలోచిస్తాం తప్ప పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి ఆలోచించం కదా. ఎప్పుడైతే శరీరం జబ్బులకు లోనైందో చిత్తంలో చెడు సంస్కారాలు ఇంకా మిగిలి ఉండట్లే కదా. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు కలుషితంగా ఉన్నట్లే కదా. అంత లింక్ అయింది చూసుకోండి. కానీ అన్నింటికి మూలం ఒక్కటే. అదేమిటి? సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, జీవుడు. కాబట్టి మనం అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా దగ్ధం గావించుకునేటట్లయితే శరీరం పూర్తిగా కరిగిపోతుంది. శరీరం కరిగిపోయింది అనుకోండి, నేను ఏమీ కాను అనే స్థితి ఏర్పడుతుంది. నేను ఏమీ కాను అనే స్థితి ఏర్పడింది అనుకోండి, ప్రజ్ఞ విశ్వవ్యాపితం అవుతుంది. అప్పుడు భౌతిక శరీరం విశ్వ శరీరంగా రూపాంతరం చెందుతుంది. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, మానవుడి దేహం పరిమితంగా ఉంది, కంటికి కనిపిస్తుంది. కానీ మానవుడి యొక్క ప్రజ్ఞ మాత్రం అనంతం, అది కంటికి కనిపించే ప్రసక్తి లేదు. అటువంటి సూక్ష్మ శరీరాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని సమూలంగా కరిగించుకున్నాం అనుకోండి, బయట ప్రపంచం మొత్తం భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది. మనం బయట ప్రపంచాన్ని భగవంతునికి ప్రతిరూపంగా చూడగలగాలంటే అంతర సూక్ష్మ ప్రపంచాన్ని దగ్ధం గావించుకోవాలి. ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటే. శరీరం మొత్తం సమూలంగా కరిగిపోయింది అనుకోండి, అక్కడ సూక్ష్మ శరీరం లేదు, సూక్ష్మ ప్రపంచం లేదు, మేధస్సు లేదు, అంతఃకరణాలు లేవు, జీవుడు కూడా లేడు కదా. ఇది జీవిత పరమార్థం అంటే. కాబట్టి అంతర ప్రపంచాన్ని సమూలంగా శుద్ధి గావించుకునేటటువంటి విధానములో శాస్త్రీయతను, సాంకేతికతను అనుసరించి మీ జీవితాలను సద్వినియోగపరుచుకుంటారని, సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.